Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. ఐదర్ ఇట్ మే బి అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కెమెరా ముందుకు వస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా? అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా, ఆవిడ సినిమాలు ఇలా చూసాం, ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే, అందుకే ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు అది. ఓకే, అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా ఇలా అలంకరించి కవర్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు. నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ని కూడా చెక్ చేసుకోలేదు, అసలు ఏమీ లేదు, ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు. దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. అవును, నిజంగా ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? సో ట్రూ, సో ట్రూ. సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది, స్వామివారి దర్శనం అయిపోయింది. యాక్చువల్గా బేసికల్గా మీరు ఫ్రమ్ శ్రీరంగం. ఆ నరనరాన దేవుడు భక్తివాన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి. అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి, సుప్రభాతము ఉంటుంది, గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి. సో అదే సంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు, మడి చారంటారు కదా, అదే టైప్లో చీర కట్టుకుంటారు, అంతేనా? అవును. ఎంతసేపు చేస్తారు యూజువల్గా పూజలు మీరు? గంటన్నర చేస్తాను. అమ్మ, ఇప్పుడు 2 గంటలు వాకింగ్, గంటన్నర పూజ. యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది? ఇటు షూటింగ్లు, షెడ్యూల్స్, టైం ఫాలో అవ్వాలి, పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ. ఇప్పుడు 6 గంటలకి లేవాల్సింది ఉంటుంది, 4 గంటలకు లేస్తాం. మనం చేయలేమన్నది ఉండకూడదు కదా, అందుకే 4 గంటలకు లేస్తా. 4:30 రెడీ అయిపోతాను. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా. పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను. మధ్య మధ్యలో శ్లోకాలు చదువుతూ స్వామివారిని తలుచుకుంటూ, అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. స్వామి కోసం చేస్తున్నాం ఆ ప్రసాదం, అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది. ఏ వంట అయినా మనస్ఫూర్తి పెట్టి చేస్తున్నాం, స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం. మనం చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్, అది ఉంటుంది, అది బాగానే ఉంటుంది. 6:30కి బయలుదేరుతాం. మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది, 1 అవర్ నిద్రపోతాం, పవర్ నాప్ ఉంటుంది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చేస్తున్నాం. వచ్చిన తర్వాత మన ఆరోగ్యం, మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది. మనం వెళ్ళాలి, చెయ్యాలి. ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం, నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను. ఓకే, అదే టైమింగ్ కరెక్ట్గా 9:30 డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను. మార్నింగ్ 4:30, 5కి లేచిపోతాను. 9:30 వరకు పడుకుంటారు? ఇంకా ఏనుగు వచ్చి పక్కన ఉందని తొక్కినా కూడా తెలియదు నాకు. అవునా? మా వాళ్ళకే చెప్పేస్తాను, వాళ్ళకే తెలుసు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చెప్తే నవ్వుతారు. స్కూల్ డేస్లో వెన్ ఐఎమ్ స్కూలింగ్, ఒక సెయింట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది, అక్కడే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమోనని తమిళ్ మీడియంలో పెట్టారు కొన్ని. 8th to ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు. ఒక 3-4 months తమిళ్ రాక చాలా కష్టపడ్డాను. మనం తర్వాత పికప్ అయిపోయింది. వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు, అలాగా నిద్రపోతుంటే, యు ఆర్ అ గుడ్ స్టూడెంట్, ఐ నో, గో అండ్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్, ఓకే అనేవాళ్ళు. వెళ్ళిపోయి నిద్రపోయాను. ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు, కాలేజ్కి పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వరకు అలాగే ఉండేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్, మన వాళ్ళు అందరికీ కూడా తెలియదు. లంచ్ తర్వాత ఒక పవర్ నాప్ ఉంటుంది, 20 to 25 minutes కంపల్సరీ పడుకుంటా. ఓకే, ఇంకోటి మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడు ఇచ్చిన వరం అది. లేకపోతే గంటలు కూర్చోవాలంటే కష్టం. నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇదంతా నాకు ప్లస్, అందుకే హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా అక్కడ వచ్చింది. సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు? ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో చూసాను నేను, కనిపిస్తోంది, అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు. పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది. గుడికి వెళ్తే కంపల్సరీగా ఇది ఉంటుంది, మడి కట్టుకుంటాం. అంటే మనకి వాళ్ళు అంత ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేమా? ట్రూ. మనం భోజనం
పెట్టుకున్నాం, కంచంలో భోజనం ఉంది, మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు ఆ అన్నం ఇచ్చి ఈ శరీరం ఇచ్చి ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేయలేము. అది అందుకే నేను అదంతా ఇష్టంగా చేస్తాను. మిగతా మీరు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంతమంది నోన్ క్యారెక్టర్స్కి మదర్స్గా చేశారు, హీరోస్కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు, ఏ షూట్ చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏ క్యారెక్టర్లో ఉన్నారు, అన్నీ రీల్స్ రూపంలో date లో ఇన్స్టాగా ఉన్నారు. వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు కనిపించరు అలా? నాకు ఫిలిమ్స్ చాలు, సోషల్ మీడియా అవసరం లేదు. అవసరం లేదు, అది ఇప్పుడు వచ్చింది. 40 ఇయర్స్ ముందు సుధాన్ని తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ, సెల్ ఫోన్ లేదు కదా ఆ టైం. ఒకటి చెప్పనా, ఇది తప్పుగా అనుకోవచ్చు, ఇది 100% ట్రూ, ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. సోషల్ మీడియాని రావడం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు. ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు, ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు, చెడు ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్, సుధా గురించి మీకు తెలుసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? వెన్ దర్ ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే రీల్స్ అని చేస్తారే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్, వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను. మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు, మేమే చేస్తాం కదా, అయిపోయింది కదా. ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి, దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు, మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబుల్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్, లేకుంటే మా బీరువా టూర్, మా ఫ్రిడ్జ్ టూర్, మా బాల్కనీ టూర్, ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా. నేను ఏం తింటాను, బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను, ప్రతిదీ ఉంటుంది కదా అందులో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం, బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, కాదమ్మా? అనిపించట్లా నిజంగా వాళ్ళకి అది హ్యాపీగా ఉంది, నాకు అది హ్యాపీగా లేదు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. వెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అదే ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను, తినేసి అతృప్తి అయిపోతుంది, మళ్ళీ దానికి వెళ్ళను కదా. అవును, సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పని నేను చెయ్యను, ఎవరైనా పోస్ట్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు, ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయను నేను. ద డే 1 నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్, అప్పటి నుంచి టిల్ నౌ నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను. ఓకే, నాకు ఇష్టం లేదు, నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోండి. సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు నేను.